Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వాన పడుతున్నట్టుంది. అవును, హాయ్ హాయిగా ఉంది. నీకు కూడా అలాగే ఉందా? అవును, పొలం అంతా తడుస్తున్నట్టుగా ఉంది. ఏమిటే, ఎవరికైనా లైన్ వేసావా? అలా ఉన్నావు. లైన్ వేశాను. నువ్వేమిటి స్విచ్ వేసావా? వెలిగింది. సరే, నేను యూనివర్సిటీకి వెళ్తున్నా. ఓపెన్ యూనివర్సిటీ మేడపైన పెట్టారా? వెళ్ళు. నువ్వు మన పొలం హాల్లోకి షిఫ్ట్ చేసావా? నీకేదో అయ్యింది. నీకు ఏదో అయ్యింది. నాకు ఏదో అవుతుంది. హలో మిస్ చిలక, ఏమిటి విశేషాలు? మీ మామిడి చెట్టు మీద ఒక మగ చిలక ఉండాలి. ఉన్నాడా? ఓసి నీ తస్సదియ్యా, అయితే నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చావన్నమాట. ఏం చేయనురా, ఇన్నాళ్ళు పంజరంలో మడి కట్టుకుని కూర్చున్నాను. కానీ అమ్మాయిలిద్దరికి హఠాత్తుగా టివ్వులాడుతుందట. వాళ్ళని చూసి అయితే మన ప్రేమ మాత్రం మంచి ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. ఆ ఇద్దరిలో ఎవరు నా క్యాండిడేట్? ఏమిట్రా దీన్ని పుచ్చుకున్నా చిలిపి మాటలు నువ్వు? నేను రమ్మలేదు మావయ్య, ఆ ఇంట్లో మగాళ్ళు ఎవరూ లేరట. టైం పాస్ కి నా దగ్గరికి వచ్చింది. ఏడ్చోలరా, నేనేమిటి? ఉంటే ఆవిడ అలా ఎందుకుంటుంది? ఆ చిలకతో పోసుకోలు కబుర్లు చెబుతూ కూర్చోటమేనా, లేకపోతే వచ్చిన పని ఏమన్నా ఒక అంగునే కదిలిందా? అంగుళం ఏమిటి మావయ్య, గజం కదిలింది. కానీ ఎటువైపు కదిలిందో అర్థం కావడం లేదు. నాకు 2 రోజులు గడువు ఇయ్యి, చెప్తాను. అమ్మే ఆవిడ నోకు జపాన్ వాడి జుట్టులాగా నిక్క పొడుచుకుని పెరిగింది. ఎవరిది చేను? మీ అల్లుడు గారిది. ఏమిటా బాగుడు? శేషారత్తమ్మా, నిన్నలా చూస్తుంటే నీ వల్ల నా చేనుకు అందం వచ్చిందా, లేదా నా చేను వల్ల నీకు అందం వచ్చిందా తెలుసుకోలేక ఈ పొలంలోనో ఆ కాలంలోనో దూకేటట్టున్నాను. ఏమైనా నీ వల్లే నా చేనుకు అందం వచ్చిందిలే. ఎంతైనా యోగాసనాలు చేసే బాడీ కదా. అమ్మగారు, మీకు బాగా సోపేసి నీళ్ళలో తోసేటట్టున్నాడు. గెడైక ముందే తేరుకోండి. అది వాడి తరం కాదు. అయినా ఇతని గొప్ప ఏమిటంట ఇందులో? మేము దయదల్చి చూసి చూడకుండా వదిలేస్తే మా మోచేతి కింద నీళ్లతో పండించుకున్నాడు. నీ మోచేతి కింద నీళ్ళు మోకాళ్ళ కింద నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నా దోశలలో నీళ్లు తాగాల్సిన అవసరం నీకే వస్తుంది. నారీ నారీ నడుమ నా చేనుండటం నా అదృష్టం. దాన్ని ఎడాపెడా తడిపేశారు నా మరదళ్ళు. జామ్ జామ్ పండేసింది మన పొలం. చూడత్తమ్మా, మాది రక్త సంబంధమే కాదు, వాటర్ సంబంధం కూడా. అయినా తడపగానే సరిగదత్తమ్మా. నా లెగ్ అంటే మన కాదు ఎక్కడ పెడితే అక్కడ బంజరు భూమి అయినా సరే బరి తగ్గించి పండాలి. శేషమ్మా, నా లెగ్ నీ పొలంలో కూడా పెట్టనా? కాళ్ళు విరగొడతా. నీ స్పీడ్ నాకు తెలీదా, అందుకే బ్రేక్ వేద్దామని వచ్చాను. శేషమ్మా, 20 ఏళ్లుగా ఎకరానికి 20 బస్తాలే పంటాయని చెప్పి మమ్మల్ని మోసం చేశావు. ఇప్పుడు 40 బస్తాలు పండిస్తున్నాను. ఇన్నాళ్ళు ఎగ్గొట్టిన బ్యాలెన్స్ డబ్బు రెడీ చెయ్యి. నా భార్యకు ఒక డైమండ్ నెక్లెస్, నా మరదలికి పచ్చలహారం చేయించాలి. సరేనా? నన్ను లెక్కలు అడుగుతాడా? ఎంత పవర్ వాడికి! ఆ వెంకటేశ్వరన్ గారి చేను కోతగా కాదు, గేదె మేత కూడా పనికి రాకుండా నాన్ చేయదు. సరే, అలాగే చెయ్యి. రెండో పాపకారం చేయాలి కదా, ఎవరినన్నా లేపేద్దామా? అడుగు, మీ నాన్న ఇట్టే వస్తున్నాడు, లేపేద్దాం.
పాపం కదరా పాపం పాపం అనుకుంటే మనకి ఆ అమ్మాయిలు కూడా దొరకరు మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వవు అంతేనంటావా అంతే అయితే లేపేద్దాం లేపి పోనే మిమ్మల్ని పేడలు కొట్ట నీకేం మాయ రోగం వచ్చిందిరా మేమేం చెయ్యం ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయిలు చెప్పారు ఆ కుట్టిగడా ఆ అమ్మాయిలా ఆ ఇద్దరు అమ్మాయిలే అప్ప ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా నేను ఒక ప్లాన్ చెప్తా మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి దీనిక ఎల్లా మీ అమ్మ బుద్ధి ఆ నారీ నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు చేతుల నిండా పీకు పీకు ఈ దెబ్బతో మన దేవతలు మెడ నుంచి నడువు దాకా దరిద్రం అయిపోతారు అప్పుడేనా ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి మమ్మల్ని తన్నే వాళ్లే ఈ దేశంలో కరువు అయిపోయాయి ఎవరినైనా కాళ్ళ నిండా తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి అదేమిటో పాపం మీరే తనండి పుణ్యం ఉంటుంది దండం పెడతాం తన్నండి అయితే అలాగే ఉండాలి, కదలకండి. అబ్బా, చాలా తన్నాడు. అబ్బా అబ్బా ఏమండి శేషారత్నమ్మ గారు ఎక్కడ? పైన come on. ఏంటండి పోలీస్ అమ్మేవిడ పోలీస్ పోలీస్ అదేమిటి మన ఇంటికి పోలీసులు వచ్చారు ఎందుకు? శేషారత్నం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్నా నేనేం చేశానని? మీ మేనల్లుడు గారి పొలమంతా పీకి పారేయించారటగా. పొలము పీకడము ఇది ఏందా? వాడి చేని పీకించాల్సిన కర్మ నాకేం పట్టింది? అయినా వాడి మాటలు విని నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం? అవన్నీ మాకు అనవసరం. ప్రస్తుతం వీరిద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మీరే నాశనం చేయమన్నట్లు వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పారు. స్టేషన్ కి పదండి, అక్కడ తెలుసుకుందాం. వాళ్ళు అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే? వెళ్ళి మన లాయర్కి ఫోన్ చేయండి. అతో లాయర్ల దాకా ఎందుకులే, చేసిన తప్పు ఒప్పుకుంటే మేమే కేసు విత్డ్రా చేసుకుంటాం. నువ్వా? సిగ్గు లేదు? ఒంటరిగా వచ్చి ఎదిరించే మగతనం లేక దొంగ కేసులు బనాయించి పోలీసుల సాయంతో ఇంటి మీదకి వచ్చిన నీ బోడి దయాభిక్ష ఎవడకు కావాలి? ఆ తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఊళ్ళో వాళ్ళకి తెలుసు, పోలీసులకి తెలుసు. ఎస్ఐ గారు, ఆవిడ మంచిగా చెప్తే వినే రకం కాదు. స్టేషన్ తీసుకెళ్ళండి. పదండి మేడం. ఆగండి సార్, ఆ పని చేయించింది మా అమ్మ కాదు, మేము. ఎస్ఐ గారు, ఈ కేసు మరోలా టర్న్ అయ్యి మా ఫ్యామిలీ మ్యాటర్ అయింది కాబట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ. బాగుంది సార్ మీ ఫ్యామిలీ మ్యాటర్. అలాగే చూసావా నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో? నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు. నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. నా కూతుళ్ళలో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటానని చెత్త ప్రతిజ్ఞలు చేశావుగా, ఇప్పుడేమైంది? ఎక్కడైనా తోక ముడుచుకుని వచ్చిన దారినే వెళ్ళు. వచ్చిన పని అవ్వందే అంత తొందరగా పెడతానా అత్త? ఏమిటి, ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా? వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. 1000 జన్మలెత్తినా మీ మెళ్ళో తాలి కాదు కదా, కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి. అలాగేనమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఉరేసుకుంటుంది. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కదా. తొయ్యాలా కొయ్యాలి నిన్ను? మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా? నేను కూడా చెప్పాలా? నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. బ్రహ్మాండంగా చెప్పవే. థ్యాంక్ యూ. మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా? అసలెంత ధైర్యం నీకు? మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా? చూడు మిస్టర్, ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు. గెట్ అవుట్. ఏంటండి? మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా? అసలెంత ధైర్యం నీకు? మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా? చూడు మిస్టర్, ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు. గెట్ అవుట్.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.